నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. నాడు అధికార మదంతో మైకుల ముందు తొడలు కొట్టారు. పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు చెప్పులు చూపిస్తూ బూతుల పోరాటం అందుకుంటూ రింగులోకి రమ్మని సవాళ్లు విసిరారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. చట్టం తన పని తాను ప్రారంభించింది. పోలీసులు నోటీసులు పట్టుకుని ఇంటికి వచ్చేసరికి నాటి సింహం కాస్త నేడు పిల్లిలా మారిపోయి సరిహద్దులు దాటి పారిపోయింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావాల్సిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు పోలీసులకు దొరకకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఒడిస్సా అడవుల్లో ఎందుకు దాక్కున్నారు? నాటి ఆయన ప్రాలాపనలకు నేటి పలాయనానికి లింక్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను షేక్ చేస్తున్న ఈ వీడియోని ఒక్కసారి గమనించండి. ఇందులో దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ అంటే పీకే అని, పీకే అంటే అత్యంత నీచమైన భూత పదాన్ని వాడుతూ విరుచుకుపడ్డారు దువ్వాడ. అంతటితో ఆగకుండా చేతిలో నల్లటి చెప్పును తీసుకుని కెమెరా ముందు చూపిస్తూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ధైర్యం ఉంటే రింగులోకి నువ్వు నేను పోద్దాం, ఎవరి బలం ఎంతో చూద్దాం, ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తా అంటూ బాక్సింగ్ రింగ్ ఛాలెంజ్లు విసిరారు. తానే స్వయంగా పవన్ను ప్యాకేజీ స్టార్ అన్నానని, తానే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అంటూ కాలర్ ఎగరేస్తూ గర్వంగా ప్రకటించుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు కానీ నీకు ఒక్క సవాల్ ఇస్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వెళ్తాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. లంజ కొడకనికి ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. ఎవడక్కర్లా, నీ పిచ్చి నా కొడుకులు చూస్తుంటారు. మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? రింగులోకి వద్దామా? అందరూ ఎందుకు? నేను వస్తాను, నేను ఒక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతాను, చూద్దాం. దమ్ముందా? నా కొడక చెప్తా, నా కొడక ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? రాశాను నేను. ఒరే బొక్క, ఒరే పీకే నా కొడక, నువ్వేంటి మాట్లాడావు రాశాను. ఈ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాసి నా కొడుకులు. ఒరే నేను అన్నాను ప్యాకేజీ స్టార్ అని, నేనే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను. నా కొడక ఏం పీకుతాడా? నాడు అంతలా మైకుల ముందు తొడలు కొట్టిన దువ్వాడ శ్రీనివాస్ తీరా పోలీసులు చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చేసరికి పలాయన మంత్రం లంకించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీసులు నోటీసులు ఇవ్వగా జూన్ 30న జరగాల్సిన 2వ విడత విచారణకు దువ్వాడ శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. జూన్ 30న ఉదయం 11 గంటలకు ప్రాంతంలో టెక్కలి నివాసం నుంచి స్టేషన్కు బయలుదేరిన ఆయన మార్గ మధ్యలోనే తన గన్మ్యాన్ వెనక్కి పంపించేసి డ్రైవర్తో సహా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని మాయమయ్యారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దువ్వాడ మొబైల్ సిగ్నల్స్ ఒడిస్సాలోని బరంపురం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇటు దువ్వాడ దృశ్యమవడంతో ఆయన అనుచరురాలు దివ్యల మాధురిని పోలీసులు మంగళవారం రోజంతా గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ క్రమంలో నా రాజా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఎటు వెళ్లారో తెలియదు అంటూ ఆమె మీడియా ముందు నల్లని వస్త్రాలతో నిరసన కూడా తెలిపారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అంతకుముందు జరిగిన మొదటి విడత విచారణలో దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఒక విచిత్రమైన వివరణను ఇచ్చారు. ఈ వైరల్ అవుతున్న వీడియో తనది కాదని, తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిన ఫేక్ వీడియో అని బుకాయించే ప్రయత్నం చేశారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు పెట్టించారని ఆరోపించారు. తీరా ఇప్పుడు విచారణ సమయంలో ఆరోగ్యం బాగోలేదని కోలుకోవడానికి 3 వారాల సమయం కావాలంటూ ఆయన లాయర్ పోలీసులకు లిఖితపూర్వకంగా గడువు కోరడం గమనార్హం. నాకు మాట నచ్చింది. ఏమన్నారంటే
ఇది నా మీదే పెట్టిన కేసట, నా కోసం పెట్టిన కేసట. నేను తిట్టానని పెట్టారంట. అసలు నన్ను దువ్వాడ శ్రీనివాస్ తిట్టాడని పెట్టారంట. ఈ విషయం నాకు తెలియదు అన్నారు. నేను ఎవరినైనా విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా నేరుగా వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు పెట్టలేదే. పైగా పవన్ కళ్యాణ్ నాకు తెలీదు అంటున్నారే. వాళ్ళు పెట్టనప్పుడు, తెలియనప్పుడు మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎంపీటీసీ స్థాయి ఎవరు? అతనెవరో నాకు తెలియదు. ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఇంతగా విచారించొచ్చా? దేశంలో మరే కేసులు లేనట్టు ఇది కక్ష సాధింపు చర్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టే స్టేషన్ తీసుకొస్తారా? పవన్ కళ్యాణ్ పడమనండి కేసు తీసుకువస్తారు. అప్పుడు మేము వెళ్ళాం 75 కోట్లు స్కామ్ చేశాడు. వచ్చినాడు అరెస్ట్ చేయండి. అంత దమ్ము లేదు ఎవరికి. దమ్ములు ఉండే వీళ్ళకి. నాటి కెమెరాల ముందు చెప్పులు చూపిస్తూ రింగులోకి రమ్మని తొడలుగొట్టిన వీరత్వం నేడు పోలీస్ స్టేషన్ నోటీస్ చూడగానే ఏమైపోయింది దువ్వాడ గారు? అప్పట్లో వాగింది నిజమైతే ఇప్పుడు ఏఐ మీద నెపం నెట్టేయడం ఎందుకు? తప్పు చేస్తే చట్టానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అనేది ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు తదుపరి ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.